హలో వ్యూవర్స్, వెల్కమ్ టు 223 ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ చేమదుంపల పులుసు. కావలసిన పదార్థాలు: చేమదుంపలు 500 గ్రాములు, చింతపండు గుజ్జు 2 టీ స్పూన్స్, ఉప్పు 1 టీ స్పూన్, ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు 3, కారం 1 టీ స్పూన్, ఆయిల్ 4 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకుందామండి. తాలింపు గింజలు అన్నీ వేసిన తర్వాత ఆనియన్స్ పొడవుగా కట్ చేసినవి, పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసినవి వేసి వాటిని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పీల్ చేసుకున్న చేమదుంపల్ని కూడా ఈ ఆనియన్స్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనము 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక బాగా మిక్స్ చేస్తూ ఉండండి. 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారము, గరం మసాలా, ధనియా పౌడర్ ఇవన్నీ వేసి లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేయండి. దీన్ని వదిలేయకండి, అంతే మిక్స్ చేస్తూ ఉండండి. అప్పుడు మాత్రమే చేమదుంపలు బాగా వేగుతాయి. ఇప్పుడు చింతపండు గుజ్జును కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత 3 కప్పులు వాటర్ పోసాను. ఆ 3 కప్పులు వాటర్ వేసి లిడ్ క్లోజ్ చేసి ఉడికించండి. దీన్ని కుక్కర్లో కూడా సేమ్ ప్రాసెస్ చేయొచ్చు, త్వరగా ఉడికిపోతుంది. మనకి ఇప్పుడు చేమదుంపలు ఉడికినాయా లేదా అని తెలియడానికి మనము ఒక స్పూన్ తీసుకొని ఒక చేమదుంపని బాగా ప్రెస్ చేయండి. అది కట్ అయినట్లయితే ఉడికింది అని అర్థము. అలా ఉడికిన చేమదుంపల్ని మనము మ్యాషర్ తీసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్నప్పుడు చేమదుంపల పులుసు చిక్కగా అయిపోతుంది. చిక్కగా అయిన ఈ చేమదుంపల పులుసులో కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి. కట్ చేసుకున్న కొత్తిమీరను వేయండి. ఇప్పుడు వేడి వేడి చేమదుంప పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.